Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 54, verse 14. ఇది మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనము. Thou shalt be far from oppression. బాధించువారు నీకు దూరముగా నుందురు. Isaiah chapter 54 is full of comforting promises. యెషయా గ్రంథం 54వ అధ్యాయం చూస్తే అనేకమైన ఆదరించేటువంటి వాగ్దానాలు అందులో ఉన్నాయి. In the verse for our meditation today, మనం చదువుకున్నటువంటి ఈ దిన వాక్య భాగంలో God is promising that we will be established in righteousness and we will be far from oppression. మనము నీతి గలవారమై స్థాపించబడదుమని, తర్వాత బాధించువారు మనకు దూరంగా ఉందిరని ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. This promise is to give us more courage. ఈ యొక్క వాగ్దానము మనకెంతో ధైర్యాన్ని ఇవ్వటానికి, Yeah, it is to deliver us from fear. అది భయం నుండి మనల్ని విడిపించటానికి. This is such a grand promise. ఇదెంతో గొప్ప వాగ్దానము. But often we as believers won't believe it fully. అయితే తరచుగా విశ్వాసులముగా సంపూర్ణంగా ఈ వాగ్దానాన్ని మనం నమ్మము. We are having wonderful name believers, but we won't believe. మనము విశ్వాసులమనే అద్భుతమైన పేరు మనకు ఉంది, కానీ మనం అనేకసార్లు విశ్వసించము. If we really believe this, మనం నిజంగా ఈ వాగ్దానం నమ్మినట్లయితే our faith will keep us free from unwanted anxiety, fear and stress in life. మన యొక్క విశ్వాసం మన జీవితంలో వచ్చేటువంటి అనవసరమైన ఒత్తిళ్లు, అనవసరమైనటువంటి ఆతురతల నుండి అది మనం తప్పించేదిగా ఉంటుంది. Coming to the verse for our meditation ఈ today, దినమున్నటువంటి మన వచ్చిన భాగానికి వస్తే we can understand that the qualities of righteousness and prosperity go together. ఈ యొక్క నీతి తర్వాత వర్ధిల్లేటువంటి స్థితికి ఉన్నటువంటి గుణ లక్షణాలు రెండు కలిసి సమంగా వెళ్తాయి. Yeah, righteousness, నీతి prosperity, తర్వాత అభివృద్ధి చెందుట, they will go together. అవి రెండు కలిసి వెళ్తాయి. To have lasting prosperity, మనము దీర్ఘకాలికమైనటువంటి ఆ యొక్క అభివృద్ధి మనం కలిగి ఉండాలంటే we must be established in the righteousness of Jesus Christ. మనము యేసుక్రీస్తు వారి యొక్క నీతి యందు మనం స్థాపించబడి ఉండాలి. If we have this righteousness, మనం ఈ నీతి కలిగి ఉంటే we are already prosperous. మనం ఇదివరకే అభివృద్ధి చెందాం. The word established gives great comfort. ఈ యొక్క స్థాపింపబడుట అనేటువంటి ఈ యొక్క మాట, స్థిరపరచబడుట. స్థిరపరచబడుట అనేటువంటి ఈ మాట మనకెంతో ఆదరణ It ఇస్తుంది. speaks of stability, అది- firmness and fixity. అది స్థిరత్వము తర్వాత దృఢముగా ఉండటాన్ని గురించి మాట్లాడుతా ఉంది. This word gives us guarantee that righteousness cannot be taken away from us. ఇది మనకు నిశ్చయతను కలుగజేస్తా ఉంది. ఏంటంటే ఈ యొక్క నీతి ఏమాత్రం కూడా మన నుండి తీసివేయబడదు. The word oppression means to keep down by the cruel and unjust use of authority. అనగద్రొక్కబడుట అంటే ఈ యొక్క అధికారాన్ని దుర్వినియోగపరిచి మనల్ని ఎంతో కించపరిచి అనగద్రొక్కేటువంటి స్థితి. So from this definition, ఈ యొక్క వివరణ నుండి we understand that the devil is the ultimate oppressor of God's people. ఈ యొక్క శత్రువు అయినటువంటి సాతానుడు దేవుని యొక్క పిల్లలను ఎల్లప్పుడూ కూడా అనగద్రొక్కేటువంటి వాడు. So this verse speaks of our spiritual warfare. ఈ యొక్క వచనము మన ఆత్మీయమైనటువంటి యుద్ధమును గురించి మాట్లాడుతా ఉంది, యుద్ధ భూమిని When గురించి. we are made righteous by the blood of Lord Jesus Christ, మనము యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా నీతిమంతులుగా చేయబడినప్పుడు, and when we are established in it, ఆయన యందు మనం స్థిరపరచబడినప్పుడు, then no force can withstand the power we believe in. మనము ఆయన యందు నమ్మినటువంటి ఆయనకు విరోధంగా ఏది కూడా నిలబడదు. And whether they be governments or demonic powers, అది ప్రభుత్వమైనా దయాలైనా కూడా we are more powerful than them. మనం వాటి కంటే కూడా ఎంతో శక్తిమంతులము. Christ is our victory. క్రీస్తు ప్రభువారే మన విజయము. This truth can be seen from the lives of people of faith mentioned in Hebrews 11th chapter. ఈ యొక్క సత్యం చూస్తే ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులను గురించి రాయబడినటువంటి పట్టిన మనకు కనబడుతుంది. Through faith they subdued kingdoms విశ్వాసము ద్వారా రాజ్యాలను లోబర్చుకున్నారు. and they dominated their time in history. వారు ఈ యొక్క చరిత్రలో చూస్తే వారు During those days they dominated the news. వారి యొక్క దినాల్లో చూస్తే వారు ప్రతి విషయాన్ని కూడా అధిగమించారు. And those people were established in the righteousness. వారు నీతి యందు స్థిరపరచబడ్డారు. They functioned in the earth with heavenly laws. వారు భూమి మీద పరలోకపు నియమాలతో వారు పనిచేశారు. They saw things in the light of God's word. వారు దేని వాక్యపు వెలుగులో ఆ విషయాలను చూశారు. They stood by the word which they believed in regardless of what was going around them. వారి చుట్టూ ఏమి జరుగుతా ఉన్నా పట్టించుకోకుండా దేవుని యొక్క వాక్య వెలుగులో విషయాలను చూశారు. Brothers and sisters, ప్రియమైన సోదర it సోదరులారా, takes so much time. You meditate the lives of the people, men of faith, mentioned in Hebrews 11th chapter. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడినటువంటి విశ్వాస వీరుల యొక్క పట్టిని మనం చదివితే అది చాలా Not సమయం only తీసుకుంటుంది. their lives you have to meditate. వారి యొక్క జీవితాలను మనం ధ్యానించినప్పుడు Terror could not come near them. వారి యొద్దకు భయం అనేటువంటిది రాలేదు. How can anyone explain a sea dividing into two before the children of Jacob? ఈ యొక్క యాకోబు పిల్లల ఎదుట సముద్రము రెండుగా ఎలాగూ చీల్చబడింది. How can anyone explain the high walls of Jericho falling down
after the people took a walk around the city. ఈ యొక్క దేవుని యొక్క బిడ్డలు ఆ యొక్క పట్టణం చుట్టూ కూడా తిరిగినప్పుడు ఆ యెరికో యొక్క గొప్ప గోడలు ఎలా కూల్చబడ్డాయి. Oh, see the life of David in the Bible. బైబిల్ గ్రంథంలో దావీదు యొక్క జీవితాన్ని చూడండి. He won all the wars he fought in. ఆయన చేసిన ప్రతి యుద్ధాన్ని జయించినాడు. One man subdued the kingdoms around him. ఆయన ఒకే ఒక వ్యక్తి అన్ని రాజ్యాలని లోపరుచుకుంటా వచ్చాడు. 2 Chronicles 32:7. రెండో దినవృత్తాంతం గ్రంథం 32:7 వచనంలో 32:7. 32:7 వచనము. We read King Hezekiah is saying like this. హిజ్కియా రాజు ఇలా చెప్తా వచ్చాడు. 2 Chronicles రెండో దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనము. Do not be afraid or discouraged because of the king of Assyria and that vast army with him, for there is a greater power with us than with him. మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి. అశూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతని కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. When a person is established in righteousness, ఒక వ్యక్తి నీతిలో స్థిరపరచబడినప్పుడు such are the brave words that will proceed from his mouth. అటువంటి ధైర్యంతో కూడినటువంటి మాటలు తన నోటి నుండి వస్తాయి. He believes in that greater power than his enemies. తన శత్రువుల కంటే కూడా ఎంతో ఉన్నతమైనటువంటి శక్తి యందు నమ్మిక ఉంచుతాడు. No force can withstand the power we believe in. మనము నమ్మేటువంటి ఆ యొక్క శక్తి ఎదుట ఏ శక్తి కూడా నిలవదు. Balaam, the Gentile prophet, prophesying about the nation of Israel. ఇక బిలాము ప్రవక్త చూస్తే ఆయన ఆ యొక్క అన్యుడైనటువంటి ఆయన దేవుని ప్రజలకు విరోధంగా ప్రవచిస్తా ఉన్నప్పుడు In Numbers chapter 23, సంఖ్యాకాండం 23వ అధ్యాయము in verses 21 and 22. 21-22 వచనాలు. The Lord his God is with him, and the shout of a king is among them. 23rd chapter, 23వ అధ్యాయం verses 21 and 23. 21-23 వచనాలు. Ah. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేల్లో ఏ వంకరతనము చూడలేదు. The Lord his God is with him, దేవుడైన యెహోవా అతనికి తోడై ఉండెను. and the shout of a king is among them. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. He hath as it were the strength of a unicorn. దేవుడు గుర్రుపోతు వేగం వంటి వేగం వారికి కలదు. That's why Paul wrote in Romans 8:37. అందుకొరకే పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:37 రాస్తా వచ్చాడు. In all these things we are more than conquerors through him that loved us. మనల్ని ప్రేమించినటువంటి ఆయన ద్వారా అన్ని విషయములో అత్యధిక విజయం పొందుతున్నాం. If you are a true child of God, నువ్వు నిజమైన దేవుని బిడ్డవు అవుతే, you are enjoying the imputed righteousness of God in your life. దేవుని యొక్క ఆపాదించబడినటువంటి నీతిని నీ జీవితంలో And if అనుభవిస్తా you are ఉంటే, established in his righteousness, ఆయన నీతిలో స్థాపించబడి ఉంటే, remember, జ్ఞాపకం ఉంచుకో, you win every time. నువ్వు ప్రతి సమయంలో కూడా జయం పొందుతావు. You win everywhere. ప్రతి స్థలమందు కూడా నువ్వు You విజయాన్ని win పొందుతావు. every day. ప్రతి దినము కూడా విజయాన్ని పొందుతావు. Jesus Christ changes the curse into blessing. యేసుక్రీస్తు వారు శాపాన్ని ఆశీర్వాదంగా He మారుస్తారు. changes our defeat into victory. ఆయన మన ఓటమిని విజయంగా మారుస్తాడు. Through him we are more than conquerors. ఆయన ద్వారా మనం అత్యధిక విజయాన్ని We పొందుతున్నాం. are victors for a lifetime. మనం జీవిత కాలము విజయశాలనము. The result will be ప్రతిఫలం ఏంటంటే దాని ద్వారా fear fears you. భయము నిన్ను చూసి భయపడుతుంది. As it is written in Revelation 12:11, ప్రకటన గ్రంథము 12:11 రాయబడినట్లుగా we can overcome all these things by the blood of the Lamb, మనము గొర్రె పిల్ల యొక్క రక్తం ద్వారా ఈ సంగతులన్నిటిని కూడా జయం by the పొందుతాం. word of our testimony, మన యొక్క మాట యొక్క సాక్ష్యం ద్వారా by not loving our lives till the end. అంతం వరకు మన జీవితాన్ని ప్రేమించకుండా. No doubt Satan will always try to sift us as he desired to sift the disciple Peter. ఈ పేతురు శిష్యుడైనటువంటి పేతురుని ఏ రీతిగా అయితే సాతానుడు జల్లించగోరాడో ఆ రీతిగా మనల్ని కూడా వాడు జల్లించగోరుతా ఉంటాడు. The intercessory prayer of Lord Jesus Christ is always for us. అయితే యేసుక్రీస్తు వారి యొక్క విజ్ఞాపన ప్రార్థన ఎల్లప్పుడూ మన కోసమే ఉంది. Same thing we read in Luke 22:32. అదే లూకా సువార్త 22:32 మనం చదువుతాం. So a beautiful truth to note in this episode is ఈ యొక్క సందర్భంలో ఉన్నటువంటి ఇంత చక్కనైన మాట గమనించడానికి that carefully you hear. జాగ్రత్త మీరు వినండి. The prayer of Jesus have not stopped Satan coming against Peter. యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన ఈ యొక్క పేతురుకు విరోధంగా సాతాను రాకుండా అది ఆపలేదు. Satan came, సాతానుడు వచ్చాడు, but Peter overcame. అయితే పేతురు దాన్ని జయించాడు. Whatever Satan threw at him, Peter overcame. సాతానుడు ఏదైతే సంగతులు పేతురు వైపు వేస్తా వచ్చినాడు వాటన్నిటిని పేతురు జయించాడు. Are you understanding the truth? మీకు ఇది సత్యం అర్థం When అవుతుందా? Lord Jesus Christ prays for you, even then Satan will come against you. యేసుక్రీస్తు వారు ఆయన కొరకు ప్రార్థించినా కూడా సాతానుడు నీకు విరోధంగా వాడు వస్తూ ఉంటాడు. But God will give you victory. అయితే దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. Lord Jesus Christ did not promise to stop the trouble from coming our way. యేసుక్రీస్తు వారు మన మార్గంలో వచ్చేటువంటి ఆ యొక్క సమస్యను ఆయన ఆపివేయడానికి ప్రార్థించలేదు. But before his crucifixion,
crucifixion, ఆయన సిలువకు ముందుగా he said, ఆయన అన్నాడు, that is, in the world you shall have tribulation. లోకములో మీకు శ్రమ కలుగును, We have good cheer. ఆయనను ధైర్యం తెచ్చుకునడి, I have overcome the world. నేను లోకమును జయించున్నాను. What he expects from us is not to cry like little children when we come across trials. మనం ఏదైనా పరీక్షల గుండా వచ్చినప్పుడు చిన్న పిల్లల వల్ల మనం ఏడవకూడదని ఆయన కోరుతాడు. And he expects us to overcome Satan just like he did overcome. ఆయన ఏ రీతిగా అయితే జయించినాడో అలాగే మనం కూడా జయించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. Therefore we need not fear. కాబట్టి మనం ఇంకా భయపడాల్సిన అవసరం He లేదు. promised us in 43:2 of Isaiah. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో ఆయన వాగ్దానం చేస్తా వచ్చాడు. Wonderful verse. అద్భుతమైన వచనము. I'll read it. నేను ఆ మాట When చదువుతున్నాను. thou passest through the waters, I'll be with thee, and through the rivers, they shall not overflow thee. When thou walkest through the fire, thou shalt not be burnt, neither shall the flame kindle upon thee. నీవు జలములో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. What does it mean? దాని అర్థం ఏంటి? God is not telling you will not go through the waters. దేవుడు నువ్వు ఆ నీళ్ళ గుండా వెళ్ళవని ఆయన అనడం He లేదు, is not telling that you will not walk through fire. నువ్వు అగ్ని గుండా వెళ్ళవని ఆయన అనడం లేదు. Though you are a child of నువ్వు God, దేవుని బిడ్డవైనా though Lord Jesus Christ is intercessing for you, యేసు ప్రభువా నీ కొరకే విజ్ఞాపన ప్రార్థన He చేస్తున్నా. is expecting us to collide with the waters and rivers and the fire. మనము ఆ యొక్క అగ్ని గుండా నదుల గుండా మనం వెళ్ళాలని ప్రభు కోరుతా ఉన్నాడు. However, when we do like that, మనం అలాగ చేసినప్పుడు it is so that we can raise above it all by the power of the Holy Spirit. మనం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వాటన్నిటిని కూడా And అధిగమిస్తాము. we can enjoy Romans 8:37. అప్పుడు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనాన్ని మనం ఆనందించగలుగుతాం. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరులారా, in this world we do not surrender to Satan. ఈ యొక్క లోకములో మనం సాతానుకు మనం లోబర్చుకోకూడదు. We tread on serpents. మనము యొక్క సర్పాలను త్రొక్కుకుంటూ We వెళ్తాం, tread on scorpions. మనం యొక్క తేళ్లను త్రొక్కుకుంటూ We వెళ్తాం. go on over all the power of the enemy. మనం శత్రు బలమంతటిపై మనం అధికారం కలిగి An ఉంటాం. overcomer in the name of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క నామములను జయశాలివి. Enjoy and appropriate the victory in your life. నీ జీవితంలో అది ఆనందించి ఆ విజయాన్ని నీ జీవితంలో Even అనుభవించుకో. in the present situation you are going through, నువ్వు వెళ్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి అయినా కూడా even drive away all the fears. ఆ భయాలన్నిటిని కూడా Be పారద్రోలవచ్చు. established in His righteousness. ఆయన యొక్క నీతి యందు స్థిరపరచబడి ఉండు. Oh, may God help you. దేవుడు నీకు సహాయపడును గాక. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు మా తండ్రి, how many wonderful promises are there in the book? ప్రవక్తని నీ యొక్క గ్రంథంలో ఎన్ని అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి. Oh Lord, when we are established in your righteousness, ప్రవక్తని నీ యొక్క నీతి యందు మేము స్థిరపరచబడినప్పుడు fear fears us. ప్రభు భయం మమ్మల్ని చూసి భయపడుతుంది. Fear will flee away from us. భయం మా నుండి పారిపోతుంది. But for that we must be established in thy righteousness. ప్రభు దాని కొరకే నీ నీతి యందు మేము స్థిరపరచబడి ఉండాలి. Not only we must be covered with the imputed righteousness, ప్రభు తండ్రి ఆపాదించబడిన నీతి చేత మేము కప్పబడటం మాత్రమే కాదు, but we must be established, we must be settled, we must go deep into that righteousness. ప్రభు తండ్రి ఆ యొక్క నీతిలోనికి స్థిరపరచబడి ఎంతో లోతుగా మేము వెళ్ళాలి. That means that we should not be shallow Christians. ప్రభు తండ్రి మేము ఏదో నకిలీ క్రైస్తవులుగా మేము ఉండకూడదు. పైకి కనపడే. పై కనబడే క్రైస్తవులుగా ఉండకూడదు. We should not be at the shallow level. ప్రభు తండ్రి మేము పై కనిపించే విధంగా ఉండకూడదు. But oh Lord, we have to, allow our roots to go deeper into thy righteousness. తండ్రి మా యొక్క వేర్లు లోతుగా నీతిలో నాటమన్నట్లుగా చేయండి. Not only that, ప్రభు అంత మాత్రమే కాదు, though you are praying for us, ప్రభు నువ్వు మా కొరకే ప్రార్థిస్తున్నా కూడా troubles will be there. సమస్యలు ఉంటాయి. We have to go through floody water. ప్రభు తండ్రి మేము ఎంతో నదుల గుండా నీళ్ల గుండా మేము వెళ్ళాలి. And also we have to walk through furnaces. తండ్రి మరి ఆ యొక్క అగ్ని మధ్యలో కూడా మేము వెళ్ళాలి. We have to face the faces of the cruel kings. ప్రభు తండ్రి ఎంతో క్రూరమైనటువంటి రాజుల యొక్క ముఖాలను మేము ఎదుర్కోవాలి. But oh Lord, we will be overcomers because we are established in righteousness. ప్రభు తండ్రి మేము నీతి యందు స్థిరపరచబడినాం గనుక మేము జయశాలుగా ఉంటాం. The Lord will fight our battles. ప్రభువే మా యొక్క యుద్ధాలను ఆయన పోరాడతాడు. Our dear ones who are going through battles today, మా ప్రియులు ఎవరైతే యుద్ధాల గుండా వెళ్తున్నారు, it says the children of God, we have to go through battles. ప్రభు తండ్రి మేము దేవుని యొక్క పిల్లలంగా యుద్ధాల గుండా మేము వెళ్ళాల్సిందే. Ultimately we are the victors because of Lord Jesus. ప్రభు తండ్రి చిట్టి చివరికి చూస్తే ప్రభు మేము యేసు ప్రభువాన్ని బట్టి మేము జయశాలమే ఉన్నాం. Fear cannot fear us, fear will fear at us. ప్రభు తండ్రి భయం చూసి మేము భయపడలేదు కాదు, కానీ మమ్మల్ని చూసి భయం భయపడుతుంది. Speak to us more and more. ప్రభు అధికంగా మీరే మాతో మాట్లాడుతున్నాండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు రములు నాన్న ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.